ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనందరినీ సిద్ధపరిచి ఉండగా, ప్రతి ఒక్కరూ దేవుడి రాత్రి నాతో మాట్లాడాలని ఆశ కలిగిన ప్రతి ఒక్క రెండు హస్తాలు ప్రభు వైపు చూపుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరితో ప్రభువే తన దాసుల ముఖాంతరములో నుండి మాట్లాడును గాక. ఆమేన్. రాత్రి దైవజనులు, అభిషక్తులు, బెతెస్దా రివైవల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ ప్రభు కుమారయ్య గారు మరి వర్తమానాన్ని అందించడానికి వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. క్రైస్తవ ఈ కూటాలకు ఆహ్వానించినటువంటి దైవజనులు రబ్బోని అయ్య గారికి, మరి ఇక్కడ ఎంతో మారుమూల ప్రాంతమైన దేవుని వైపు చూస్తూ నడుస్తున్నటువంటి అభిషిక్తులుగా, మరి ప్రతి సంవత్సరం ఈ కూటాలను నిర్వహించడానికి దేవుడిచ్చిన కృపను తను తీసుకుని, మరి దేవుని మాటలకు లోబడి ఈ రీతిగా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను బట్టి, మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించినందుకు కూడా నేను ప్రత్యేకంగా అయ్యగారికి వందనాలు చెప్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న అయ్యగారులకి, దేవుని సేవకులకి, అలాగే కుడివైపున ఉన్నటువంటి దైవజనులకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ జనాంగమా, మరి మీకు కూడా నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు. ఎందుచేతనంటే దేవుడు మరి మన ప్రాంతాలను ప్రేమించి మరి ఎక్కువగా ఆయన దాసులను తీసుకొస్తూ ఆ శుభవర్తమానం అందించడంలో ఉన్న ఉద్దేశాన్ని మనం గుర్తెరగాలి. ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. నినివే పట్టణం యొక్క పరిస్థితి ప్రజలకు తెలియలేదు. ఒక రకం చెప్పాలంటే దైవజనుడైన యోనాకు కూడా తెలియలేదు. చూడండి, దేవునికి ఒక మనుషుల ఎడల వారు ఎక్కడైతే మరి దేవుని యొక్క ప్రణాళిక తప్పిపోయారో వారిని సరిచేసుకుంటారని దేవుడు నమ్మి ప్రవక్త అయినటువంటి యోనాను ఆ ప్రాంతానికి పంపడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతాల ఎడల, మన దివిసీమ ఎడల ఒకప్పుడు ఏ రీతిగా మన దివిసీమ ఉండేదో, ఇప్పుడు ఏ రీతిగా దేవుని యొక్క ప్రణాళికలోకి అనేక మంది దేవుని ప్రేమను పంచుకుని నడుస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఒక 20, 30, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు ఆత్మీయంగా దేవునితో నడిచే బిడ్డలు, దేవుని కలుసుకుని స్తుతించే బిడ్డలు మరి ఉన్నారు. మరి ఎక్కువగా మనం దేవునిలో నడవాలని దేవుని ఆశ. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సమయంలో మనం పోగొట్టుకున్నవన్నీ సరిచేసుకుంటూ సరిచేయబడవలసిన సమయం ఇది. మనల్ని మనం చూసుకునే సమయం కాదు ఇది. వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనం ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషాలు అందరు లేచి నిలబడండి. ఒక వచనం పాడుకున్న తర్వాత నేను వర్తమానం కొద్ది నిమిషాలు మీకు ఇస్తాను. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదామండి. వరుస క్రమంలో కూడా ఉండడానికి ఇష్టపడండి. మీ ముందున్న ఖాళీలను నింపడానికి కూడా ఇష్టపడండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా అని పాడదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. Hallelujah.
మన హృదయాలను సిద్ధం చేసుకున్నాం. అటు ఇటువైపుకి మన ఆత్మ ఆలోచనలు వెళ్ళనివ్వక దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక మన ఎదుట మన ప్రాంతాల ఏంటో తెలుసుకుందాం, నడుచుకుందాం. ఆ పరలోకపు మహిమకు వారసులగుదాం. ఆశ్చర్య కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్య కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిక్షురగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిక్షురగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరూ హల్లెలూయా. ఏం చెప్తున్నా కదా, హల్లెలూయా. పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో రెండవ కూటములో మమ్మల్ని ఇచ్చిన గొప్ప దేవమా నీకు స్తోత్రాలు, నీ ప్రేమకు స్తోత్రాలు. మా దివిసీమ ఎడల నీకున్న ప్రణాళికను బట్టి స్తోత్రాలు, మా ప్రాంతాల్లో ఉన్న దైవజనులను బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ స్వరం వినటానికి వేగిరంతో తెచ్చుకున్నందుకు స్తుతిస్తున్నాను. నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ ప్రభావం మా హృదయంలోకి వెళ్ళటానికి మా హృదయంలో సిద్ధపరిచిన వాడా స్తోత్రాలు. నీ కార్యము ప్రారంభించుము. పరిశుద్ధాత్మ దేవుడు నాతో కలిసి పని చేయండి. యేసు నామమందు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వర్తమానం ద్వారా మనం ముందుకు వెళదాము. రాత్రి కూడా మీరు చక్కటి వర్తమానం విన్నారు. చూడండి, ఈ వాక్యము విని మీ హృదయంలోనికి దేవుని ప్రభావం వెళ్ళనివ్వండి. ఒక అలవాటుగా ఒక పరిస్థితిలో వచ్చి కనపరుచుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని శక్తిని మానవులైన మనం గ్రహించాలి. చూడండి, మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని యొక్క సామర్థ్యాలు కలిగినటువంటి వారము మనము. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ సామర్థ్యాల యొక్క శక్తిని మీరు గ్రహించాలి. చూడండి, ఇప్పుడు వీడియో తీస్తున్నా, ఈ లైటింగ్ తీస్తున్నా, ఈ సిస్టమ్ అంతా పనిచేస్తుందంటే ఇదంతా ఒక చోట కనెక్ట్ అయ్యి ఉంది. అక్కడ దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. మన కంట్రోల్ దేవాది దేవుడు ఆయన వద్ద ఉంది. కాబట్టి దేవుని వద్దకు వచ్చిన వారము మనము ఆయన వైపు ఆకర్షించబడే విధంగా, ఆయన స్వరం వినే విధంగా మనము ముందుకు వెళ్ళాలి. చూడండి, బైబిల్లోకి వెళ్ళిపోదాం. రూతు గ్రంథంలోకి వెళ్దాం. రూతు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 1వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుతాను. మొదటి వచనం నేను చదువుతాను, మీరు అందరూ నాతో కూడా చెప్పాలి. 16వ వచనం. అందుకు రూతు, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చెప్పాలి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ప్రియులారా, గమనించండి. మరి దేవుని బిడ్డలారా, దేవునికి మన ఎడల ఎంత ప్రేమ ఉందో చూసారా? వర్షము వచ్చిన ఆటంకపరచాలని చూసినా,
అది చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రణాళికలో ఉన్న వారి ఎడల ఆయన ప్రణాళిక జరుగుతుంది అంతే. ఇది మనం చదువుకున్న భాగము న్యాయాధిపతుల దినముల యందు దేశంలో కరువు కలిగినది ఆ బెత్లెహేములో. ఆ బెత్లెహేమును విడిచిపెట్టి నయోమి తన యొక్క భర్తను, తనకున్నటువంటి 2 కుమారులను తీసుకుని చూడండి మోయాబు ప్రాంతానికి వెళ్ళటం మనం గమనిస్తాం. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. పిల్లలు అక్కడికి కొంతకాలం ఉండిన తర్వాత జరిగిన నష్టం ఏంటంటే భర్తను కోల్పోయింది, మరి తన 2 కుమారులను కూడా కోల్పోయింది. అక్కడే వివాహాలు జరిగించింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తన కుటుంబము భయంకరమైనటువంటి వేదనకు గురైపోయింది. ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే నెమ్మదిని కోల్పోయింది. చూడండి, దేవుడు చేసినటువంటి ఎన్నో మేలులు అనుభవించిన బిడ్డ, ఆ కుటుంబము పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. పిల్లరా చూసారా, మరి అనాథగా మిగిలిపోయి విధవరాలుగా మిగిలిపోయింది. తన కన్నుల ముందు తన యొక్క కుమారులిద్దరూ చనిపోతే 2 కోడళ్ళు విధవరాలే. యజమానులు లేని కుటుంబంగా మారిపోయింది. ఎంత దుఃఖమో చూడండి. కొన్ని కుటుంబాల్లో బహువేదన, ఎలా బ్రతుకుతారో కూడా తెలియనటువంటి పరిస్థితి, వారి బాధలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. కానీ దేవుడు వారిని ఎలా నడిపించి విడిపిస్తాడో, అద్భుతాలు చేస్తూ నడిపిస్తున్నప్పుడు, వారి విశ్వాస స్థితిని బట్టి వారు వృద్ధి చెందుతున్నప్పుడు, వారి జీవితంలో చీకటి బ్రతుకుల్లో నుండి వెలుగులోకి వచ్చి ప్రియులరా గమనించినట్లయితే వారు దేవునికి సాక్షులుగా ఉన్న దినం చూస్తూ ఉంటే ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. వీరి జీవితంలో కూడా మరి నిర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవితాలు వెళ్ళబుచ్చుకుంటున్న సమయంలో ఒక సమాచారం అందింది. ఏమని? బెత్లెహేమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని. చూడండి, బెత్లెహేమును గురించి మోయాబు దేశంలో వినపడింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆహారం దొరుకుతూ ఉందని వినపడింది. ప్రియులారా గమనించినట్లయితే ఆమె ఏం చేసిందంటే మోయాబు దేశానికి విడిచిపెట్టేసి బెత్లెహేము వెళ్ళటానికి సిద్ధమైపోయింది. తన కోడండలతో సిద్ధమైపోయింది. వారు మార్గం వెళుచుంటుండగా ఇప్పుడు జరిగిన సంభాషణ ఏంటంటే, వారి కోడలను ఆవిడేం చేస్తుందంటే, ఇంటికి వెళ్ళిపోండి, మీరు వేరే మార్గంలోకి పెళ్లి చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి వారికి సమాచారం ఇస్తూ వారిని వెనుకకు తిరిగి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉంది. చూడండి, ఈమె బయలుదేరినటువంటి ప్లేస్లోకి వారు కూడా బయలుదేరారు. ఓర్పా బయలుదేరింది, రుతు కూడా బయలుదేరింది. కానీ మరి ఆమె చెప్పిన మాటలను నమ్మి విశ్వాసతలో ఎదుగుచున్నప్పుడు ఈమె అంటుంది, అమ్మా, మరి నా లైఫ్లో ఇంకా కుమారుల్ని నేను కనలేను, కాబట్టి మీ జీవితాన్ని ఆనందమయంగా జరిగించుకోండి, మీరు వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి, నా మాటలు వినండి, వెళ్ళిపోండి, వెనుకకు తిరిగి వెళ్ళిపోమని వారితో మాట్లాడినప్పుడు ఓర్పా తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఈ రూతు నయోమి చెప్పిన మాటలు విన్న తర్వాత అత్తగారిని ప్రేమించింది, కానీ ఆటంకపరుస్తుంది, నన్ను ముందుకు నడవనీయకుండా చేస్తూ ఉంది. ఈమె దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను, ఎన్నో విషయాల్లో నేను నేర్చుకోగలిగాను, కానీ మరి ఇప్పుడు రావద్దని చెప్తుంది కాబట్టి, నన్ను విడిచిపెట్టమని చెప్తుందని బ్రతిమాలుతుంది కాబట్టి ఇవిడేం చేసిందంటే విశాలమైన మనసు కలిగి తొందరపడకుండా ఆలోచన చేస్తూ అత్తగారితో మాట్లాడుతూ ఉంది. ఏమని చెప్తుందంటే చూడండి, మరి అత్తగారితో మాట్లాడుతున్న మాట ఇప్పుడు మనం చదువుకునేది అది 16వ వచనం. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళే చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూడండి, ఏ రీతైనటువంటి తన ఒప్పుకోలును ప్రకటిస్తూ ఉందో చూసారా. రూతు ఆగిపోలేదు, ఓర్ప ఆగిపోయింది, కానీ ఈమె ఆగలేదు. ఈమె అంతరంగంలో ఉన్న సిద్ధపాటుని దేవుడు చూశాడు, అంతరంగంలో ఉన్న పట్టుదలను దేవుడు చూశాడు. ప్రేరా, దేవుడు చేసిన మేలులను బట్టి తన కుటుంబ జీవితాన్ని పోగొట్టుకుంది. భర్తను కోల్పోయినా, మరి మావయ్యను కోల్పోయినా, ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలో మగదిక్కును కోల్పోయినా, అత్తగారి మాటలు నమ్మి ఓదార్చబడినదే మరలా అత్తగారే ఇప్పుడు ఆవిడ్ని మళ్ళీ వంకర దారికి తీసుకెళ్ళిపోతుంది, వెళ్ళకెళ్ళిపోమంటుంది. ఈమె విశ్వాసంలో వేసినటువంటి అడుగుతో పాటు మాటలను కూడా దేవుడు విని ఈమె జీవితానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రణాళిక తయారు చేశారంట. ప్రియులారా గమనించారా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనం తీసుకునే దేవుని కొరకు నిర్ణయాలే అవే మన జీవితానికి ఆశీర్వాదకరంగా మారిపోతే పిరికివారిగా మనం వెళ్ళిపోకూడదు. అపవాది మనల్ని బలహీనపరుస్తాడు. ఈ దినముల్లో మనం సంచరిస్తున్న లోకము శాపగ్రస్తమైన లోకము.
చూడండి, ఈ లోకంలో నుండి మనం ప్రభువుని వెంబడించాలంటే, ప్రభు కొరకు నిలబడాలని తీర్మానం చేసుకున్నప్పుడు ప్రియులారా గమనించారా, ఈ లోకము మనల్ని విడిచిపెట్టదు. ఇది ఏ రీతిగానే వెనక్కి లాగటానికే చూస్తుంది. రూతులాగా మనల్ని వెనక్కి లాగటానికే చూస్తుంది. వెనక్కి లాగటానికి చూస్తుంది. నేను విశ్వాసంలో ఎదగనివ్వదు, విశ్వాసంలో నడవనివ్వదు. గమనించినారా? కృతజ్ఞత కలిగిన జీవితం ఏం చేస్తుంది? ఈమె ఎన్నో విషయాలు నేర్చుకుంది తన అత్తగారి దగ్గర. ఎన్నో విషయాలు ప్రభు గురించి, బెత్లెహేం గురించి, ఆశీర్వాదాల గురించి వినింది. ఇప్పుడు ఆవిడే ఆగిపోమంటుంది. చూడండి, తన జీవితానికి ఆధారం ఏంటి? కానీ దేవుని కొరకు ఒక గట్టి నిర్ణయంతో నడుస్తుంది. విశ్వాస జీవితంలో పిల్లరా మనము ప్రక్కదారి పట్టించడానికి, శాపకరమైన ఈ లోకంలో సంచరించుచున్నటువంటి మనకి అపవాది ఎన్నో మార్గాల గుండగా మన విశ్వాస జీవితాన్ని ముందుకు వెళ్లకుండా ఆపు చేస్తుంది. మొట్టమొదట అపవాది నీ స్నేహితుల ద్వారా వెనక్కి చూస్తాడు, నీ తల్లిదండ్రుల ద్వారా వెనక్కి చూస్తాడు, నీ భర్త ద్వారా నిన్ను వెనక్కి, నీ భార్య ద్వారా వెనక్కి, నీ బిడ్డల ద్వారా, నీ సమస్యల ద్వారా, అప్పులు ఇరుకులు చూపించి ఎంతకాలం నుంచో మందిరానికి వెళుతున్నావు, నీకేం జరిగిందని నీతో ఉన్న విశ్వాసులు నిన్ను హేళన చేసే ప్రతి పరిస్థితి వచ్చినప్పుడు చూడండి, నువ్వు ఎలా ఉండాలో తెలిసినా దేవుని వైపే చూచి నడిచే బిడ్డగా నువ్వు ఉండాలి. చూడండి, ఈ లోకంలో ఉన్న శాపకరమైనది మనల్ని వెళ్ళనివ్వదు, మనల్ని మా దేవుని మార్గంలో నడవనివ్వదు, దేవునిలో లోతుగా వెళ్ళటానికి అది ఒప్పుకోదు. గమనించినారా? చూడండి, 17వ వచనం ఒకసారి చదువుతారా? నేను ఈవిడ ఎలాంటి నిబంధన తీసుకుంటుందో చూడండి. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను. పిల్లలు చూసారా? అపవాది చిక్కులు గమనించాలి. దేవుని బిడ్డలారా, మీరు బాప్తిసం పొందిన వారై, క్రీస్తు రక్తంలో కడగబడిన వారై, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ దేవునితో సహవాసం చేసిన వారుగా మనం జీవించినప్పుడు, అపవాది ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా, పరిస్థితులు బలహీనతని ముందు పెట్టినప్పటికీ కూడా నువ్వు వెనుకకు తిరగలేవు. ఏ విషయంలో కూడా నువ్వు చిక్కుకుపోలేవు. కొంతమంది చిక్కుకుపోయిన వారిని చూస్తూ ఉంటాం. ఆత్మీయతలు ఎదుగుచున్నప్పుడు ఆ వచ్చే పోరాటాల్లోకి వారు చిక్కిపోవడం చూస్తూ ఉంటాం. వారి బలహీనతల్లోకి వెళ్ళిపోవడం చూస్తుంటాం. పాపపు స్వభావాల్లోకి ఇరుక్కుపోయిన వారిని చూస్తూ ఉంటాం. ఎంతోమంది పడిపోయిన వారిని మనం పక్కన చూస్తూ ఉంటాం. కానీ మరి మీ జీవితంలో దేవుడు చేసిన మేలుల విషయంలో కృతజ్ఞత కలిగిన వారే ముందుకు వెళ్ళాలి. అపవాది పెట్టి ఈ ఆలోచనలు బహు బలమ కలిగి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఎదిరించే శక్తిని మనం దేవుని దగ్గర పట్టుకోవాలి. చూడండి, తన అత్తే తనను వెనక్కి పొమ్మంటుందంటే దేవుణ్ణి పరిచయం చేసినటువంటి అత్తగారి ఒక విషయం నేను చెప్పగలను. భక్తి సింగ్ గారి గ్రూపులో చూడండి, ఒక యవనస్తుడు పీజీ చదువుతున్న సమయంలో ఆయన చాలా మందిరాన్ని పరిచయం చేస్తుంటాడు. హైదరాబాద్లో పరిచయం చేస్తూ ఉంటే చూడండి, శనివారం వచ్చేసి మందిరం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు, ఆదివారం క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఏ విషయంలో వెనక్కి తిరగడు. అక్కడ వాక్యం చెప్తే వచ్చినటువంటి దైవజనులు ఇతను చూసి, బాబు నువ్వేం చదువుతున్నావంటే, నేను పీజీ చదువుతున్నాను అని చెప్పినప్పుడు, అబ్బాయి రేపు ఎగ్జామ్ ఉంది కదా మండే. అవును అంకుల్ ఎగ్జామ్ ఉంది, మరి కాబట్టి నువ్వు ముందు వెళ్ళిపోతావా? వెళ్ళిపో. లేదు అంకుల్, నేను 10th క్లాస్ నుంచి ఎగ్జామ్ రాస్తున్నాను. 10th రాశాను, ఇంటర్ రాశాను, డిగ్రీ రాశాను, పీజీ రాస్తాను. నాకు అలవాటు అయిపోయింది కామన్ ఎగ్జామ్ రాయటం. నా దేవుణ్ణి ఆరాధించుకున్న తర్వాతే కానీ అది ముందు కాదన్నాడు. సరే, ఆయన అలా చెప్పిన కుర్రోడు వినలా. మళ్ళంతా ముగించినాక ఆరాధన అయిపోయిన తర్వాత అన్ని చేపలు చుట్టేసి ఆ నైట్ ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారి ఆరాధనలో ఈ జావకుడే బోధ చేశాడు, పరీక్షకి వెళ్ళిపోయాడు. ఈ బోధకుడే ఇన్విజిలేటర్గా వెళ్ళాడు పరీక్షల్లోకి. నిన్నల్లా ఎందుకు వచ్చావురా ఈ టయానికి, ఇక్కడ మందిరంలో ఎందుకురా పోరా అన్న దైవజనుడు, పెందడేళ్ళు చదువుకున్న దైవజనుడు అతను నిష్ఠగా చెప్పిన మాటలు విని ఇప్పుడు కొంచెం తలదించుకున్నాడు. చాలా స్పీడ్గా రాసేస్తాడంట ఎగ్జామ్. రిజల్ట్స్ ఎలా వచ్చినాయి తెలిసిన? డిస్టిక్లో వచ్చినాడు ఫస్ట్గా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకవేళ దైవజనుడే, ఇన్విజిలేటర్గా వచ్చినటువంటి దైవజనుడే ఒక రకంగా ఆయన ప్రేమ కోరాడేమో కానీ తన ఆత్మీయతను ఏమాత్రం వంకర వైపుకు నడిపించుకోలేదు. జాగ్రత్త, నీ పాత స్వభావం కలిగిన వ్యక్తులు, పాత స్నేహితులు నీవు ఆత్మీయతలో వర్ధిల్లుచున్నప్పుడు నీ విశ్వాస జీవితాన్ని, దేవుడి ప్రణాళిక నీ మీద చాలా ఉంటుంది, నీ జీవితం మీద చాలా ఉంటుంది, నీ మీద దేవుని మహిమను కుమ్మరించాలని చూస్తుంటుండగా పాత అలవాట్లు, నువ్వు ప్రార్థనలో తగ్గావు, నువ్వు సహవాసం కూడా అందరితో చేయకూడదు. ఏది యోగ్యమైందో, ఆత్మపూర్ణులు ఎవరు, ఆత్మపూర్ణులు కాని వారెవరు, తండ్రి మనసు కలిగి తల్లి మనసు కలిగి ప్రవర్తించేటువంటి వ్యక్తులు కలిగిన వ్యక్తులతోనే మనం సహవాసం చేసేది. విశాలత లేని వారితోనా, మనుషులకు కనబరుచుకునేటువంటి వారితో నీకు అపాయమై ఎప్పటికైనా సరే.
చూడండి, తన అత్తతోనే తనకు అపాయమైంది. ఇప్పుడు భక్తి జీవితంలో లోకంలోకి వెళ్ళి కలిసిపోయింది ఓర్ప. రూతు కలిసిపోవడానికి ఇష్టపడలా. ఏ విషయాల గురించి తెలుసుకోవడానికి ఆశ కలిగి ఉందో, బెత్లెహేము గురించి ఏ దేవుడి గురించి వినిందో, ఆ దేవుడి గురించి యొక్క సత్యంలోకి వెళ్ళాలి, నేను తెలుసుకోవాలని కృతజ్ఞత కలిగి ఉంది. పిల్లరా, కృతజ్ఞత కలిగి ఉంది ఆమె జీవితంలో దేవుని కొరకు మహిమతో నింపబడాలని ఆశ కలిగి ఉంది. ఎందుకు తెలిసిన, తన భర్తను కోల్పోయి కుటుంబంలో ఆశలన్నీ అణిగారిపోయిన సమయంలో తన అత్తగారు చెప్పినటువంటి విశ్వాస మార్గం నడిచి తెప్పరిల్లింది ఈవిడ. కాబట్టి ఆమె ప్రభును చూడకుండా ఎలా ఉండగలదు? ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే, ఆరిపోయినా ఈ దీపమును వెలిగించినావే, వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా, వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా. యేసయ్యా, నా జీవితం నీ పాద సేవకై అంకితం. యేసయ్యా, నా జీవితం నీ పాద సేవకై అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. ప్రైజ్ ద లార్డ్. నేను స్కూల్ టీచర్గా పనిచేసే దినాల్లో కొన్ని సంవత్సరముల క్రితం, అది అందరూ దేవుని ఎరిగిన బిడ్డల వాళ్ళు, స్కూల్లో ఉన్నట్టుండి ఒక పిల్లోడికి ఫిట్స్ లాగా వచ్చేసి మూర్ఛనిల్లిపోయాడు. చిన్న బిడ్డ నొప్పి అంటారేమో, అది ఎగరేశారు పై. అప్పుడు చెరువులు తవ్వుకుంటున్నారు. ఆ సమయంలో ఊరి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి అప్పుడు మేము ప్రార్థన చేయటం ఆ గ్రామస్తులకు అందరికీ ఇష్టం లేదు ఆ స్కూల్లో. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేశారు. అయినను మేము వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండలేదు, కానీ మా పరిధిలో మేము ప్రార్థన చేసుకుంటూనే ఉండేవాళ్ళం. దేవుడు చేసిన మేలు బట్టి నా కుటుంబంలో కూడా దేవుడు చనిపోయిన కుమారుని బ్రతికించాడు. కాబట్టి తర్వాత ఈ పిల్లోడిని వచ్చి ఎగరేశారు. ఏమాత్రం ప్రాణం రాలేదు. వాళ్ళందరూ నా మీద కోపం వచ్చేసింది. వీడు ప్రార్థన చేయబట్టి వీడు చనిపోయాడని మెళ్ళ గుడ్డగట్టు టవలేసి నన్ను ఊరి మధ్యలోకి లాక్కెళ్ళిపోయారు. అప్పటికి 2-3 గుద్దినట్టున్నారు. అవమానకరంగా మాట్లాడుతున్నారు. మీరు వచ్చి మా ఊర్లో ప్రార్థన చేయబెట్టారా? మా గ్రామం ఇలాగ నాశనం అయిపోయింది. వాడు చిన్న బిడ్డ నొప్పి అంటున్నారు. కాసేపు మరి ఎందుకు ఫిట్స్ వచ్చినాయో నొరగొచ్చేసి ఊపిరాడకుండా పడిపోయాడు వాడు. నాకు ఇప్పుడు చిన్న వాహనం ఉంది. నాగాలంకకి అసలు అప్పుడు ఆ టైంలో బస్సులు లేవు. నడిచి వెళ్ళటమేను. ఇది ట్రాక్టర్లు వస్తే వస్తారా గ్రామానికి, లేకపోతే మరి రిక్షాల మీద రావటమే. 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 12-13 కిలోమీటర్ల దూరం ఉంటుంది నాగాలంకకి. నేను మారుమూల ప్రాంతం అది. కాబట్టి అప్పుడు నేను అన్నాను, ఏమండి మీరు అలాగ డిస్టర్బ్ చేయకండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం నాగాలంక. వాళ్ళు చనిపోయినట్టుగా చెప్పాలి కదా. మీరు అది ఏమైందో నాకు తెలియదు, మీకు తెలీదు. లేదు, మా ఊరు వచ్చావు, నువ్వు నాశనం చేయటకు వచ్చావు, నువ్వు నీ పెళ్ళం ప్రార్థన చేస్తున్నారని అసభ్యకరంగా మాట్లాడారు, అవమానకరంగా మాట్లాడారు. 2-3 కూడా పొడిచేశారు అప్పుడే నన్ను అవమానపరచబట్టడానికి. వాళ్ళకి నష్టం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడని. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నాగాలంక వెనకాల ఊరంతా బయటకు వస్తున్నారు, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నేను టీవీఎస్ మీద నా వెనకాల పిల్లలను కూర్చోబెట్టుకుని, ఇంకో పెద్ద ఆయన గ్రామ పెద్దను కూర్చోబెట్టుకుని నాగాలంక వస్తున్నాను. వస్తున్న టైంలో ఇంకా కిలోమీటర్లు నాగాలంక ఉందనగా వాడు పాస్ పోసేసినాడు. మాస్టర్ బండాపు వాడు పాస్ పోసినట్టు అన్నాడు. బండి ఆపాను. వాడిని ఎత్తుకు చూసినాడు. ఆడు ఏడవటం మొదలుపెట్టినాడు. చూడండి, అప్పటికి నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నాను. కళ్ళ చుక్కలు అతని మీద పడి, మా ఊరిని దినం చేయండి రా మీరు, నువ్వు నీ పెళ్ళాం కలిసి అని ఏడో మా ఇంత ఏడ్చి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని అవరోధంగా మాట్లాడుతున్న దినాలవి. ఎప్పుడైతే కుర్రోడు ఇలాగున్నాడో డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళామో వాళ్ళు ఏమంటారు, డాక్టర్ గారు, మాస్టరు నువ్వు బండి మీద తీసుకురావటం మంచిదైందయ్యా, అక్కడ పడి ఉంటే చచ్చిపోయి ఉన్నాడే, బండి మీద వాడు బీటు గుడిసి ప్రాణం వచ్చిందంటాడు. చూడండి, 8 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇంకా 4 కిలోమీటర్లు నాగాలంక. చూడండి, దేవుడు కృప మనతో ఉన్నప్పుడు
చూడండి, అవమానమైన ఆ స్థితి జరిగిన తర్వాత ఎన్నో తిరుగుబాటు చేసినప్పటికీ ఆ గ్రామంలో మెత్తబడ్డారు. ప్రియులారా, మన విశ్వాస జీవితంలో వెళుతున్నప్పుడు, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు అవరోధాలు, నిందలు, అవమానాలు, ఎన్నెన్నెన్నో పరిస్థితులు దారుణమైపోతున్నటువంటి, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ భర్త నీకు విరోధై, నీ పిల్లలు నీకు విరోధై, నీ ఇంట్లో వాళ్ళు నీకు విరోధై, నీ పరిస్థితులు నీకు విరోధవుతున్నప్పటికీ కూడా నీవు చూడవలసింది కలత చెందక మనుషుల వైపు కాదు, కానీ నిన్ను పిలిచిన దేవుని వైపు నువ్వు చూడాలి. రూతులో ఒక తీక్షణత ఉంది, రూతులో ఒక విశ్వాసత ఉంది. మీరు ఏ మెట్టులో ఆరంభ దినాల్లో ప్రభువులోకి వచ్చినారో ఆ విశ్వాసతను కోల్పోమాకండి, ఆ ప్రేమను కోల్పోమాకండి. రాను రాని వాళ్ళ సంఘాల్లో పలచబడిపోయిందండి ఆత్మీయత, ప్రేమ పలచబడిపోయింది. చూడండి, ఆత్మీయ గర్వం కనబడకుండా నడుస్తూ ఉంది. అందుకే దేవుడి కూటాల ద్వారా, నలగగొట్టబడిన సేవకుల ద్వారా, వారి యొక్క ఆలోచనల ద్వారా మిమ్మల్ని పట్టుకోవడానికి, మిమ్మల్ని ఉత్తేజింపజేయటానికి, ఆయన రాకడ త్వరగా ఉంది కాబట్టి మీరు ఆత్మీయతో ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరలోకపు మహిమలో ఆత్మ ద్వారా మనం సంధించబోతున్నాం కాబట్టి మనం సిద్ధంగా ఉండడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంకా నిద్రపోతారు? ఇంకెంత సమయం? ఎంత సమయం? దేవుని పని కొరకు పరిగెత్తవలసిన సమయంలో ఉందామా? ఇంకా ఇంటి పట్టునే కూర్చుందామా? చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితులు గమనించినారా ప్రియులారా? ఈ దినాల్లో భయంకరమైనటువంటి వాతావరణంలో మనము అలుముకుంటుండగా దేవుని ప్రసన్నతను మీరు చూడాలి. ఈ స్థలంలో మనం గమనించినట్లయితే నిన్ను వెనకలాగటానికి నీ పాత అలవాట్లు మళ్ళీ కొన్ని ముందుకు వస్తూ ఉంటాయి, పాత స్నేహితులు ముందుకు వస్తూ ఉంటారు. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. నువ్వు ఒక తీర్మానం తీసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళేప్పుడు జాగ్రత్త, నిన్ను నడిపించేవాడిని కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక దినమందు నేను ఆరంభ దినాల్లో LEFలో ఉన్నాను. ఆ రోజు జాషువా డానియల్ గారు వాక్యం చెప్పారు మెడ్రాస్లో. నేను 15-20 మంది కుర్రలను తీసుకువెళ్ళి ఆ టైంలో, విశ్వాసి, ఓ యవన బిడ్డ, ఓ సహోదరుడా, సహోదరి, నీది పెళ్లి బాప్తిసమా, మారుమనసు నిమిత్తమైన బాప్తిసమా అని చెప్పినాడు. ఆ రోజు నా వాక్యం నన్ను బాగా పట్టుకుంది. అది పెళ్లి బాప్తిసమే, మారు మనసు నిమిత్తమైన బాప్తిసం కాదు. కాబట్టి నాకు మనసులో చాలా వేదన అయిపోయింది. నువ్వు దేవుని శక్తిని పొందుకోలేవు, నీ పాపములు ఒప్పుకొనకుండా, విడిచిపెట్టకుండా, దేవుని రక్తంలో కడగబడకుండా దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. నేను ఆ రాత్రి ఒంటరిగా వెళ్ళిపోయి ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకోవాలి. అది శుక్రవారం అన్నమాట. తెల్లారితే అది గురువారం, తెల్లారితే శుక్రవారం బాప్తిసాలు ఇస్తారు. తీసుకుంటానికి నిర్ధారణ అయిపోయాను. నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్న టైంలో తెల్లవారుజామున 3 గంటల టైంలో నా దగ్గర ఒక సహోదరుడు వచ్చినాడు. ఆయన కూడా వాక్యం ప్రకటిస్తాడు. రుద్రవరంలో గురుకుల పాఠశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు, ప్రిన్సిపల్గా పనిచేస్తాడు మచిలీపట్నం దగ్గర. నా దగ్గరికి వచ్చి కూర్చుని, తమ్ముడా ఏంటి అన్న, ఏంటి ఏ విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావు అన్నాడు. అన్నా, నాది రాంగ్ బాప్తీసం, పెళ్లి బాప్తీసం నాయన, మారు మనసు నిమిత్తమైన బాప్తీసం కాదు అన్నాను. ఏంటి పెళ్లి బాప్తీసం అన్నాడు. నేను పెళ్లి బాప్తీసం ఇచ్చిన దైవజనుడు ఏం చేశాడంటే, ముందు మాది గుడివాడ, మా ఆవిడిది బందరు. ఈవిని బందర్ నుంచి తీసుకొచ్చారు గుడివాడకి. ఆ పక్కన ఉన్నటువంటి లింగవరంలో తీసుకెళ్ళి చెరువులో బాప్తీసం ఇచ్చిన నాకు ఇచ్చారు. నాకు ఇచ్చినాక దైవజనుడు సిగరెట్ తాగాడు. ఉన్నవాసన చెప్పేస్తున్నాగా. తాగేటప్పటికల్లా నాకు సిగరెట్లు అలవాటు ఫుల్. ఆయన పొగ నా మీదే ఊదాడు. అసలే తడి బట్టలతో ఉన్నాను. నా మీద పొగ ఊచేటప్పటికల్లా నాకు అనిపించింది, సార్ నాకు కూడా ఒకటి ఇమ్మంటే అసిస్టెంట్ పాస్టర్ గారి దగ్గర ఒకటి ఇమ్మన్నాడు. ఇచ్చినారు, తాగేశాను. ఆయన నా మీద ఊదాడు, నేను ఆయన మీద ఊదాను. మొత్తం సరిపోయింది, ఇళ్ళకి వెళ్ళిపోయాం, పెళ్ళి అయిపోయింది. నాకు అక్కడి నుంచి వెళ్తిగానే ఉంది. నేను అప్పుడప్పుడు వాక్యం కూడా చెప్తూ మొదలెట్టాను. అప్పుడప్పుడు ఉత్తర ప్రత్యేతాలు చదవమంటున్నారు, పులిపేటెక్తం భయం వేస్తుంది, నాలో ఉన్న పాపం నాకు తెలిసిపోతుందిగా. కాబట్టి నేను కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసుకుంటే దైవజనుడు వచ్చి అని చెప్పేసి అటు అని చెప్పేసి ఒకటే చెప్పాడు. ఒకటే బాప్తిసం, ఒకటే మరణం, ఒకటే సిలువ, ఒకటే పునరుద్ధానం, ఒకటే జీవం, అన్ని ఒకటి 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 అని చెప్పి నా బుర్ర తిరిగిపోయింది. నా ఆలోచన మారిపోయింది. అన్నీ ఒకటేగా, ఇక మళ్ళీ బాప్తిసం తీసుకున్న చాలు అన్నాడు. అంతే. నేను ఇంటికి వచ్చాను, మళ్ళీ నాగాలంకి వచ్చాను. చూడండి ప్రియులారా, నా జీవితంలో ఈ ఆశీర్వాదం చూడలేకపోయాను, పరిపూర్ణతలోకి రాలేకపోయాను. చూడండి, 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను మరలా అది రెగ్యులర్గా వెళుతున్నాను. 7 సంవత్సరాలు ఎందుక దైవజనుడు అదే వాక్యం చెప్పినాడు, నీది పెళ్లి బాప్తిసమా, మారు మనసు నిమిత్తమైన బాప్తిసమా. నాది నిజంగా తప్పే. మళ్ళీ ఈరోజు గుద్దినట్టుంది వాక్యం. మళ్ళీ ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నా, ప్రభువా నేను ఏ దైవజనుడు వచ్చినా నేను ఎవరి వైపు చూడనిక
తెల్లారి బాప్తీసం తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే ఏమన్నా కానీ నా ఆత్మీయ దైవజనుడు ఒక ఆయన ఉన్నారు. మా బాబు చనిపోయినప్పుడు ప్రార్థన చేసి బ్రతికించిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు గుడివాళ్ళలోనే. ఆయన దగ్గరికి వెళ్తాను ప్రభువా, ఆయన దగ్గరికి వెళ్ళి నా మనసు విప్పుతాను ప్రభువా, ఆయన సలహా కూడా తీసుకుంటాను, నాకు ధైర్యం వస్తుందని వెళ్ళాను. ఆయన ఒంటరిగా ఆయన రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నాడు మెడ్రాస్లో. 2 గంటల వరకు బయటే ఉన్నాను. తర్వాత బయటకు వచ్చి, తమ్ముడా ఏంటి వచ్చినావు అన్నారు. అన్న ఈ రీతిగా రాత్రంతా నా హృదయం ఆందోళనగా ఉందంటే నేనేమన్నారు తెలుసు, ఏం చెప్పలా, రాత్రి నుండి ఏ ఆందోళనతో నీ హృదయం నిండి ఉందో అది జరిగిచ్చే వెళ్ళిపో అన్నాడు. అంతే. 1 బాప్తీసం 2 బాప్తీసం అసలు వాక్యం చెప్పలేదు నాకు. రాత్రి నుండి ఏ హృదయ ఆందోళనతో నిండి ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నావో అది జరిగిచ్చి వెళ్ళిపో. వెళ్ళాను. అందరు చూస్తున్నారు. నేను ఒక 20-30 మందిని తీసుకెళ్ళాను యూత్ని. కుమారాన్ని బాప్తీసం తీసుకోలేదంటే ఇంకా మనకు అప్పుడప్పుడు వాక్యం చెప్పాడు అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటే నాకు ఎందుకు లైన్లో నుంచున్నాను. నా వెనకాల ఇంకొక పంచికట్ట అతను నుంచున్నాడు. వేటపాలెం ఇక్కడే యోసేపు అని మీలో చాలామంది తెలుసుంటుంది. పంచికట్టి సందబట్టేవాడు నాగాలంకలో. ఏంటయ్యా సహోదరుడు అంటే, అయ్యగారు నేను నీలాంటి బాబతేనన్నాడు. చూడండి పిల్లరా, జాగ్రత్తగా నువ్వు దేవుని వాక్యానికి లోబడతావని, నువ్వు దిద్దుకుంటావని దేవుడు నిన్ను ప్రేమించి, అవును నిజమే, ఆ దినమందు నేను సరిచేయబడిన తర్వాత అనేకం సరి చేసుకున్న తర్వాత ఈ దినమందు పిల్లరా దేవుడు, ఇప్పుడు నేను ఫెలోషిప్లో లేను, దేవుడు నన్ను పిలిచారు, బయటకు వచ్చాను, వాళ్ళకి అందనంతిత్తులో పెట్టినాడు. హల్లెలూయా. ఆత్మీయతలో నేను దిగజారిపోలేదు. దేవుని స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఎందుకనంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలని చూస్తున్నప్పుడు నువ్వు దేవుని మాటకి లోబడిపోవాలి. ఆయన ఆత్మ నిన్ను సంధించినప్పుడు ఆయన వైపే నువ్వు చూడాలి తప్ప నువ్వు మనుషుల వైపుకి చూడొద్దు. మనుషుల అభ్యంతరాలు అవసరం లేదు నీకు. దేవుడు నడిపించడానికి ఒక ప్రణాళిక ఇచ్చినాడు. ఈరోజు చెప్పేటువంటి వర్తమానంలో కూడా దేవుడు నిన్ను దీవించడానికి, నిన్ను నడిపించడానికి, ఉన్నత పిలుపుతో నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు. నమ్మగలుగుతావా? నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మగలుగుతావా? ఇంకా నీ ఆలోచన వద్దిక. చూడండి, దేవుని వైపే చూడండి. దేవుడు అద్భుతాలు చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్తారు ఒకసారి. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. ప్రైజ్ ద లార్డ్. మనుషుల వైపుకి చూడొద్దు. మనుషులు నిన్ను హేళన చేసినప్పటికీ, మనుషులు నిన్ను అవమానపరిచినప్పటికీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలిచిన దేవుడు నీ కొరకు ఒక ఏర్పాటు చేసిన వాడు. కాబట్టి ఓర్పా తిరిగి మోయాబు దేశానికి వెళ్ళిపోయిందేమో కానీ రూతు మాత్రం వెళ్ళడానికి ఇష్టపడలేదు. గురి కలిగిన ప్రాంతానికి వెళ్ళింది, బహు ఆశీర్వాదం పొందుకున్నది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, సిలువలో వేలాడుతున్న దొంగల విషయం చెప్పి నేను ముగిస్తా. అప్పటికే వారు ఉదయకాలం మందు చూస్తే ఆ దినమందు శిక్ష ఖరారైపోయింది వాళ్ళకి. వారు దొంగలు కానీ రూఢి అయిపోయింది. ఇద్దరు కూడా దొంగతనం చేసి పట్టుబడ్డారు, రుజువైపోయింది, రూఢి అయిపోయింది. మధ్యాహ్నం సమయంలో ప్రభువుతో పాటు వారు కూడా సిలువేశారు. ఉదయకాలమేమో శిక్ష రూఢి, మధ్యాహ్న టైంలో శిక్ష అమలు పరిచేటువంటి కార్యక్రమంలో ఉన్నారు.
మధ్యాహ్న టైంలోకి వచ్చేటప్పటికల్లా చూడండి, ఇద్దరు దొంగల్లో ఒకడు దొంగ మెత్తని హృదయం కలిగిన వాడు, డిస్మాస్ ఎస్టాస్ అని ఇద్దరు పేర్లు. ఈ డిస్మాస్ అనేటువంటి వాడి హృదయము అస్తమించు సూర్యుడు లాంటిది. వీడిది కొంచెం ఆలోచన ఉంటాడు దొంగోడే, కానీ వీడు కరుడు కట్టిన హృదయం, ఉదయించే సూర్యుడు లాంటి వాడు వీడు. చూడండి, మన భక్తి జీవితంలో కూడా ఆరంభ దినాలు ఉన్న కరుడు కట్టిన స్థితి పనికిరాదయ్యా. దేవుని స్వరం నువ్వు వినాలంటే నువ్వు దీనుడిగా విరగొట్టబడాలి. ఈ రెండో వాడు గమనిస్తున్నాడు, ప్రభువును చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. చూడండి, ఆయన మాటలు వింటున్నాడు. వాడు అర్థం చేసుకున్నాడు, ప్రభువుకు ఒక రాజ్యం ఉంది, ఈ రాజ్యం కాదు, అది పరలోకంలో ఉన్నట్టుంది. ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ శరీరంతో ఆ రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి అని తన తోటి వాడు ఫ్రెండ్, ఇప్పటివరకు చాలా కలిసి దొంగతనాలు చేశారు, కలిసి భుజించారు, కలిసి తాగి ఉంటారు, అన్నీ కలిసే. కానీ టైం వచ్చినప్పుడు వాడి నుండి వేరైపోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, నీ ఆత్మీయతలు కొంతమంది నీకు ఆటంకం కలిగించే భక్తి జీవితంలో వారిని విడిచిపెట్టాలి. నీ స్నేహితులను విడిచిపెట్టాలి. విడిచిపెట్టగలవా? విడిచిపెడితేనే నువ్వు ఆశీర్వాదకరమైన మార్గంలో ప్రభువుని సంతోషపెట్టగలవు. చూడండి, ఇలాంటి విషయాలు ఈ దొంగోడు తన తోటి వాడిని గద్దిస్తున్నాడు. వాడు మాట వింటాడేమనుకున్నా ఏమాత్రం మాట వినలేదు. కానీ ఇతడు దేవుని మాటలు విని అక్షమాహృదయం కలిగిన వాడై ఆయన తట్టు చూసి విజ్ఞాపన చేసి ప్రార్థన చేశాడు. యేసు, నీ రాజ్యంలో నన్ను కూడా నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్న మాట. చూడండి, అప్పటికీ పక్కనోడు వీడిని నిందిస్తున్నాడు, ఏంట్రా మాటలని. అస్సలు లేదిక ఇతనికి అర్థమైపోయింది, ప్రభు పక్కన ఉన్నాడే, ఎంత దూరంలో కుడి పక్క దొంగ ఉన్నాడు అంతే దూరంలో ఎడం పక్క దొంగ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి మీరు వచ్చినారు, నీ ప్రక్కనోడు రక్షణ పొంది వెళ్ళిపోతాడేమో, నీ ప్రక్కనోడు స్వస్థత పొందికి వెళ్ళిపోతున్నాడేమో. నీ అవిశ్వాసపు స్థితిని బట్టి, నీ యొక్క అలజడి కలిగిన మనస్తత్వాన్ని బట్టి, దేవుని శక్తిని నీ దగ్గరకు వచ్చిన పట్టుకోలేని, తీసుకోలేనటువంటి స్వభావం కలిగినటువంటి కఠినత్వంతో ఉన్నావేమో. నీ హృదయాన్ని సరిచేసుకో. ఆ దొంగోడు క్షమించబడ్డాడు, ఆ దొంగోడు దేవునితో మాట్లాడాడు. చూడండి, దేవుని రాజ్యానికి వారసుడిగా సంసిద్ధుడైపోయాడు. ప్రభువు దగ్గర క్షమాభిక్ష పొందుకున్నాడు. ఈ రాత్రి నీ యొక్క జీవితాన్ని మరొక రీతిగా తీసుకువెళ్ళాలని, నీ అభిషేకాన్ని మరొక రీతిగా అభిషేకింపబడాలని, ఇంకా నీ జీవితాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటుండగా ఆయనకి సమర్పించుకుంటారా? ఆయనకి సమర్పించుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. రూతు సమర్పించుకుంది కాబట్టి, రూతు దేవుని మార్గంలోనే హత్తుకుని నడిచింది కాబట్టి ఆమె ముగింపు జీవితం బహు ఆశీర్వాదకరమైపోయింది. ఓర్ప అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చిన నీవు నీ అవిధేయతలు దేవుడు వాక్యం ద్వారా నీతో చూపిస్తున్నప్పుడు నువ్వు సరిచేయబడాలి. నువ్వు సరిచేయబడితేనే ఉన్నత స్థితిలో, ఆత్మీయ స్థితిలో అద్భుతాలు చేసే బిడ్డగా, ప్రతి చిక్కుముడిని ఎదురించే బిడ్డగా, నీ కుటుంబాన్ని ఉన్నతమైన మార్గంలో నడిపించే బిడ్డగా, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైన వెలుగుగా, ఒక రూతలాగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు ఈ రాత్రి. అలాగే పురుషుడివైన నీవైనా సరే ఆ ప్రతి ఆటంకాన్ని రద్దుపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, నన్ను వెనక్కి లాగే స్థితి ఏదైనాను నేను వెనక్కి తిరగకుండా, నేను భయపడకుండా, నా సొంత ఆలోచనలో వెళ్ళకుండానట్లుగా నీ వైపు చూచుటకును, సిలువలో వేలాడి నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఆ రక్తంలో కడగబడిన వాడై నీ సమీపంగా నడుచువాడుగా మీరు నాకు ఇచ్చిన సన్నిధిని కోల్పోకుండా, సహవాసాన్ని కోల్పోకుండా నమ్మకస్తుడిగా చేయమని అడుగుదామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో నీ ప్రియ బిడ్డలు మీరు తెచ్చుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇంకనూ మాట్లాడబోతుండగా నేను స్తుతిస్తున్నానయ్యా. నీ సన్నిధి కొరకే స్తోత్రాలు. ఎన్నో అవాంతరాలు ఎదురొచ్చిన విశ్వాస జీవితంలో, ఎన్నో తిరుగుబాట్లు ఎదురొచ్చిన, పోరాటాలు ఎదురొచ్చిన, వెనుతిరగక ఉన్నత స్థితిలో పెట్టిన మా గొప్ప దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనపరుచుకుని ఆశీర్వదించమని యేసునామందు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ప్రభుకి స్తోత్రం చెప్దాం. మన ఆత్మీయ జీవితంలో ఎవరు ప్రేరేపించినా, ఎవరు ఎన్ని ఆలోచనలు చెప్పినా మనము వెనుదిరిగి చూడనటువంటి వారిగా ఉండాలని, విశ్వాసమునకు కర్త అయిన ప్రభు వైపే చూస్తూ భక్తి చేయాలని చాలా చక్కటి సందేశాన్ని, అనుభవాలతో కూడిన అనేక విషయాలను తెలియపరిచి రాత్రి మనల్ని బలపరిచిన దైవజనులు, అభిషక్తులు మరి రెవరెండ్ ప్రభుకుమారు అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా.